హలో, వెల్కమ్ టు చోహన్ అండ్ మామ్ బ్లాగ్స్. టూనా ఫిష్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో విధానం చెప్తాను. టూనా చేపను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. చేపకు కొద్దిగా పసుపు రాసి 15-20 నిమిషాలు ఉంచాలి. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టుకొని 1 లీటర్ నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత నూనెలో చేప ముక్కలు బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. చేప తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. మెదడు పనితీరుకు, జ్ఞాపక శక్తికి, ఏకాగ్రతకు సహాయపడతాయి. కంటి చూపును కాపాడడంలో సహాయపడుతుంది. హై ప్రోటీన్ ఉంటుంది. విటమిన్ డి వంటి పోషకాలు ఉంటాయి. విటమిన్ B12, సెలీనియం వంటి పోషకాలు అందుతాయి. 10 వెల్లుల్లిపాయలు, 200 గ్రాముల అల్లం. చేప బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తక్కువ కొవ్వు, ఎక్కువ పోషకాలు ఉండడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటుంది. సుమారు వారానికి 1-2 సార్లు చేప తినడం ఆరోగ్యానికి మంచిది. ఫిష్లో సెలీనియం, జింక్, విటమిన్ B12 అనేవి ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా పనిచేస్తాయి. కారం పొడి 250 గ్రాములు తీసుకోవాలి. 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. మిగిలిన నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 100 గ్రాములు చికెన్ మసాలా తీసుకోవాలి. చిన్న గ్లాస్తో సాల్ట్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేయించాక అందులో సాల్ట్, చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. కాశ్మీరీ కారం పొడి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. కాశ్మీరీ కారం వాడితే పికిల్ మంచిగా రంగు వస్తుంది. బాగా కలుపుకున్నాక ముందుగా వేయించుకున్న చేప ముక్కల్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. 8 నిమ్మకాయలు తీసుకోవాలి. చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరంగా ఉండే ఈ టూనా ఫిష్ పికిల్ని మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.